తన 13వ ఏట చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు హాస్యనటి గిరిజ. కస్తూరి శివరావు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన పరమానందయ్య శిష్యులు చిత్రంలో రాజకుమారిగా ఆమె తొలి పాత్ర పోషించారు. అక్కినేని నాగేశ్వరరావు హీరోగా నటించిన ఆ సినిమాలో రేలంగి ఓ ముఖ్య పాత్ర పోషించారు. ఆయన దృష్టిలో గిరిజ పడ్డారు. ఆమెను నటిగా పైకి తీసుకొచ్చే బాధ్యతను స్వీకరించారు. విజయ సంస్థ పాతాళ భైరవి సినిమా తీస్తుంటే అందులో దేవత పాత్ర గిరిజకు వచ్చేలా చేశారు రేలంగి. సినిమాలో గిరిజ 3-4 సార్లు కనిపించినా చెప్పేది ఒకే ఒక్క డైలాగ్, నరుడా ఏమి నీ కోరిక. ఆ తర్వాత వచ్చిన అక్కినేని చిత్రం స్త్రీ సాహసం చిత్రంలో నటించి మరిన్ని అవకాశాలు చేజిక్కించుకుని నటిగా బిజీ అయ్యారు గిరిజ. రేలంగి గిరిజ జంట తెలుగు ప్రేక్షకుల్ని ఎంతగా అలరించిందో చెప్పనక్కర్లేదు. ఎన్టీఆర్ హీరోగా నటించిన పాతాళ భైరవి చిత్రాన్ని హీరో కృష్ణ, జితేంద్ర హీరోగా హిందీలో తీశారు. ఇందులో దేవతగా హీరోయిన్ రాధ నటించడం విశేషం.